రాజకీయంలో కూర్చోవాలి వెళ్ళేసి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? నేను తగ్గించమ్మా. రాజ్ కుమార్ మాట్లాడుకుంటే ఎక్కువ మాట్లాడొద్దు అంటుంటే ఇంత మాట్లాడాల్సి వస్తే ఇంత మాట్లాడేవాడు, ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పేసి నేను గుచ్చుకునేలాగా చాలాసార్లు గుచ్చుకుంది కదా, చాలాసార్లు గుచ్చుకునేలాగా చేసాను అనమాట. నా అర్థం ఏంటంటే గుచ్చుకోవాలి, అది గుచ్చుకుని ఫైర్లా మారాలి, ఆ ఫైర్లో నుంచి సక్సెస్ రావాలని అనుకునేవాడిని. నిజంగానే నా ఆలోచన కరెక్టే అని చెప్పేసి రాజ్ కుమార్ నిరూపించాడు. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్. సో మాట్లాడించేవాడిని కాదు, ఎక్కువ ఇన్సల్ట్ చేసేవాడిని. నా ఇన్సల్ట్ ఏంటంటే నేను ఎవరిని నా జీవితంలో ఇన్సల్ట్ చేయాలని అనుకోను. ఆ ఇన్సల్ట్ మీనింగ్ నాకు తెలుసు, దాని వెనకాల కథ ఉంటుందని తెలుసు. ఆ కథలో తను నిజంగానే రాజకుమార్ అయ్యాడు ఆ కథలో. థ్యాంక్ యూ నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు రాజ్ కుమార్. సో ఈ రాజకుమార్ని ఇంత మంచి కుమారుడిగా తయారు చేసి అడాప్ట్ చేసుకుని పైకి తీసుకొచ్చిన కుమారి ఉన్నారు, స్వాతి కుమారి అనమాట. సో పైకి రావాలి డయాస్ మీద. సో స్వాతి తన టీముని నడిపించుకున్న తీరు అద్భుతంగా ఉంటుంది అనమాట. పెద్ద భారీ డైలాగులు ఉండవు, ఆ కేరింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక టీమ్ హెడ్ ఏ విధంగా ఉండాలో స్వాతిని చూసి నేర్చుకోవచ్చు అనమాట. కేరింగ్, పర్సనల్ కేరింగ్, కూర్చోబెట్టి మాట్లాడే విధానము, నెక్స్ట్ సేల్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ ఒక తల్లిలా తను చూసుకునే విధానం. తన టీంలో ప్రతి ఒక్కరు మేడం 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 అంటూనే ఉంటారంటే దాని అర్థం ఏంటంటే అది తీసుకునే కేరింగ్ అనమాట. సో ప్రతి ఒక్కరి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు, ఆమెలో నుంచి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ అడ్వైజ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఈ నెలలోనే మీరు 100%. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా కూడా నేను విత్తనంగా మన గ్రాండ్ మన నిజంగా కూడా రావట్లేదు, తక్కువలేదు, గట్టిగా మాట్లాడదాం అనుకున్నారు వాస్తవంగా. అయితే మన గౌరీపతి సార్ ఎప్పుడైతే అక్కడ మన మీటింగ్ పెడుతుండేనో భద్రాస్ గ్రాండ్లో 8 o'clock డోర్ క్లోజ్ అయ్యేది. అక్కడ చాలామంది చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడేవారు. నేను అప్పుడు ఒక ఎంప్లాయ్, సాధారణమైన ఎంప్లాయ్, ఒక 25,000 ఎంప్లాయ్, సీనియర్ అకౌంటెంట్గా నేను ఈ ఛానల్లో జీరోగానే పోయినా. అక్కడ 70 days తర్వాత నేను టాప్లో వెళ్ళిపోయినా. సేమ్ దాన్ని ఇక్కడ రిపీట్ చేస్తా సార్. ఇక్కడ కూడా నేను జీరోలో ఉన్నా, ఇప్పుడే మెట్లు ఎక్కుతున్నాను. డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ లీడర్గా తయారవుతాను, 100% అవుతాను. మేడం అన్నట్టు ఫస్ట్ లీడర్గా అవుతాను మేడం నేను. మీరు అన్నట్టుగానే మీరు ఎట్లయితే ఇన్స్పైరింగ్గా మాట్లాడతారో, నవ్వుతూ మాట్లాడతారో, ఎనర్జీ ఇస్తారో, సేమ్ థింగ్ నేను అక్కడ సి ఛానల్లో ఏదైతే చేసిందో ఇక్కడ రిపీట్ చేస్తా. దాదాపు 2 లక్షల నాకు డేటా ఉంది, అందరితో మంచి కనెక్టివిటీ ఉంది మేడం. నాకు మెయిన్లీ ఏంటంటే కనెక్టివిటీ చాలా బాగుంది. నాకు 200 మంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూడా రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. నిన్న కూడా వెళ్ళినా, నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సార్. నిన్న సిఐ గారితో మాట్లాడినా. 10 sales మ్యాక్సిమం ఈ మంత్ క్లోజ్ అయిపోతుంది సార్. అది మెయిన్ ఏంటంటే సార్, అంటే ఒక చిన్న విషయం చెప్పండి. రియల్ ఎస్టేట్ స్టోరేజ్ కదా సార్. రియల్ ఎస్టేట్ అంటే ఒకటి సార్, రియల్ ఎస్టేట్ అంటే ఒకటే ఫ్రెండ్స్, లక్షలు పెట్టి ఒక ల్యాండ్ తీసుకుంటున్నాడు, జీవితకాలం సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మనల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మనం ఏదైతే కంపెనీలో చేస్తున్నామో కంపెనీ 100% న్యాయమైన ధర్మమైన ఉండాలి. ఓకేనా? 30 వెంచర్లు వేసింది 6 సంవత్సరాలలో. ఇంకేం కావాలి మనకి? నిదర్శనం. ఓకే, కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒక వెంచర్ వేస్తే చాలా తనలాడతారు.
మనం వెంచర్ లాంచ్ కాకముందే ఇక్కడ సేల్స్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోతుంది. ఓకే, ఇది ఒకటే ఇంత మంచి ఆర్గనైజేషన్, ఇంత మంచి సార్ మనకు దొరకడం అనేది అదృష్టం. ఏ జన్మలో చేస్తున్న అదృష్టం వాళ్ళు డెఫినెట్గా. ఇంకోటి లీడర్స్ అందరూ కూడా మనకి మంచి సపోర్ట్ ఇచ్చే లీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 6 years నుంచి జర్నీ చేస్తున్నా నేను, ప్రతి ఒక్కరిని చూస్తున్నా. మంచి సపోర్టింగ్ చేసే మంచి మన నరసింహ సార్ అయితే చూడాలి. మంచి వర్డింగ్స్ నాకు రావట్లేదు సార్, సారీ, కానీ ఒక మంచి అంటే ఎర్నింగ్స్ లెర్నింగ్స్ అని మంచి మంచి వర్డ్స్ చెప్తాడు. ప్రతి ఒక్కరు కూడా శాస్త్రి సార్ ఉండే, మన శాస్త్రి సార్ చనిపోయారు, వారు స్వర్గంలో ఉన్నట్టున్నారు 100%. ఆయన ఏమంటున్నా అంటే ఒక స్కూల్లో ఒక 2-3 చదువుకొని వాళ్ళే సక్సెస్ అయితే కాదు, స్కూల్ మొత్తం ఇదైతే ఆ స్కూల్ మొత్తానికి పేరు వస్తుంది. ఇక్కడ ఉన్న మనం అందరం సక్సెస్ కావాలి. రియల్ విజన్ ని తెలంగాణలోనే టాప్ లెవెల్లో నిలబెట్టాలి. ఆ విధంగా పనిచేయాలి. ఆ విధంగా పనిచేసే అవకాశం మనకి మన చైర్మన్ సార్, మన డైనమిక్ డైరెక్టర్ కృష్ణ గారు 100% ఎందుకు ఇస్తున్నారు అంటే మంచి ప్రాజెక్టులు, ఇన్ టైంలో డెవలప్మెంట్స్, ఇన్ టైంలో రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి కదా, ఇన్ టైంలో కమిషన్స్ వస్తున్నాయి కదా. ఒక్క రిమార్క్ అని ఉందా? ఒక్క కస్టమర్ అన్న అన్హ్యాపీగా ఉన్నాడా? లేదు. సో నేను ఇంకో ఫైనల్ ఏంటంటే మనం ఎంత నమ్మకం ఉంటే కస్టమర్ మనల్ని అంత నమ్ముతాడు, అంత ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. కంపెనీ ఇంపార్టెంట్, మనం కూడా ఇంపార్టెంట్. 100% మనం న్యాయంగా ఉండాలి. కంపెనీ ఇంపార్టెంట్, కంపెనీ 100% ఉంది. ఇక్కడ చిన్న మిస్టేక్స్ అవుతున్నాయి. కొంతమంది కస్టమర్స్ ఎవరైతే తీసుకొస్తే వాళ్ళని స్మాల్ ప్రాక్టీస్ చేయకండి, కష్టపడి తీసుకొస్తుంది కస్టమర్ని, దానిని మిస్గైడ్ చేయకండి. మిస్గైడ్ చేస్తే డైరెక్ట్ ఉన్న సార్లు ఉన్నారు, కంప్లైంట్ చేయండి. ఓకేనా? భయపడద్దు. రియల్ ఎస్టేట్లో చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా భయపడితే రియల్ ఎస్టేట్ చేయలేరు. న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధైర్యంగా దేత్తడి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో 5 డైరెక్టర్స్ మీ ముందు కనిపిస్తున్నారు. ఈ నెలలోనే మరో 10 మంది డైరెక్టర్స్ అయితే రాబోతున్నారు. ఇంత కృషి చేసిన వ్యక్తులు ఎవరు